వజ్రాలే వజ్రాలు ఏరుకున్న వారికి ఏరుకున్నన్ని నమ్మడం లేదా? అయితే కర్నూలు జిల్లా పాపిలి మండలం ఎన్ రంగాపురం గ్రామానికి వెళ్లాల్సిందే. ఎన్ రంగాపురం పొలాల్లో జనం గుంపులుగా ఏర్పడి వజ్రాల కోసం వెతికేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ఇటీవల ఈ గ్రామంలో పలువురికి వజ్రాలు దొరికినట్లుగా వార్తలొచ్చాయి. దీంతో ఆ గ్రామంలోని వారే కాదు, చుట్టుపక్క గ్రామాల ప్రజలు కూడా ఎన్ రంగాపురం చేరుకుని వజ్రాల కోసం వేట మొదలుపెట్టారు. పొలాల్లో గుంటలు తవ్వుతూ చిన్న రంగురాయిని కూడా వదిలిపెట్టకుండా సేకరిస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వజ్రాన్వేషకులు పెద్ద సంఖ్యలో రావడంతో పొలాల గట్లు జనసంద్రంగా మారాయి. ఇట్లా క్యాంపు మా ఊరు నుంచి ఇట్లా ఫ్యామిలీ క్యాంపు పోతా ఉంటే జనాలు ఎక్కువ ఉన్నారు. ఏమి ఇట్లా జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి అంటే 3-4 రోజుల నుండి ఇక్కడ వజ్రాలు దొరుకుతూ ఉన్నాయి, అందుకే జనాలు ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఈరోజు ఒక 2-3 రోజులు దొరికినాయంట, మొన్న కూడా దొరికినాయంట కొన్ని. వజ్రాలు అనేది మాకేం తెలియదు, దొరికినాయని చెప్పేసి అంటున్నారు. ఈరోజు కూడా 2-3 దొరికినాయంట. బజారు నాగన్న అని చెప్పేసి పొలం ఇక్కడ రోడ్డు సమీపానే ఉంది, రంగాపురం దగ్గర. అక్కడ వర్షం పడితే ఇంకా ఎక్కువ దొరుకుతాయని చెప్పేసి జనాలు అట్లే ఉన్నారు. పోతే జనాలు చూసి నేను కూడా తనతో చూద్దామని చెప్పేసి నేను 2 గంటల నుంచి ఇక్కడే తోకుంటూ చూసుకుంటూ ఉన్నాను. మాకేమో ఊపించలేదు. ఏదో ఏదో ఊపిస్తే వేరే వాళ్ళకి చూపిస్తే వజ్రాలు కాదు అని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా సిచ్యువేషన్ ఒక 4 డేస్ నుంచి ఈ విధంగా ఇక్కడ ఇట్లే జరుగుతూ ఉంటుంది. పొద్దున్న 6 నుంచి కూడా ఈవినింగ్ సాయంకాలం వరకు కూడా జనాలు తగ్గడం లేదు. ఈ విధంగానే ఫాలో అవుతూ గుంతలు దూకుంటూ పొలంతో తిరుక్కుంటూ చేసుకుంటూ ఉంటున్నాం. మేము రోజు 4 రోజులు అయింది ఇప్పటికి రాబట్టి. నేను కూరగాయల వ్యాపారం చేస్తుంటే వాళ్ళకి చిక్కినాయి వీళ్ళకి చిక్కినాయి ఏంటంటే యాదో కడుపు ఆశతో వచ్చినాం సార్. మేము ఇంకా 5-6 రోజులుగానే వస్తాం సార్. లాస్ట్ 5-6 రోజులు వచ్చి చల్లుకుంటాం. దొరికినాయి సార్, బాగా మా ఇంటి పక్కలోనే జరిగింది సార్. ఎంత పోయిందంట? 20,000 అయితే 10 మెంబర్స్ వచ్చాము. మాకు కూడా ఏమైనా దొరుకుతాయేమో చూద్దామని చెప్పేసి అయితే వెతకాలి సాయంత్రం వరకు. హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి బనగానపల్లికి వచ్చాము. బనగానపల్లి నుంచి ఇక్కడికి వచ్చాము.